వెల్కమ్ టు మా ఊరి టారో. డియర్ వియర్స్, మీ జీవితం ముందుకెళ్లకుండా చేయడానికి గూఢచారులు మీ విషయాల్లో అన్యాయం చేయడానికి చూస్తున్నారంట. అసలు ఏం జరుగుతుంది అనేది చూద్దామండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. మీ పని విషయంలో చేసిన అంతర్గత కుట్రల వల్ల ఫలితం ఏంటి, అసలు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్ చేశాను, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎస్, మీ విషయంలో క్రియేట్ చేయాలి అనుకుంది క్రియేట్ చేయడానికి అవకాశం లేదు. మీ ఇంటికి రైట్ సైడ్ నుంచి లేదా రైట్ సైడ్, మీ ఇంట్లో ప్రస్తుతం రైట్ సైడ్ ఉన్న వారి విషయంలో, ఎందుకంటే మీరు నమ్మకంతో ముందుకెళ్తున్నారు, ధర్మంగా ముందుకెళ్తున్నారు. మిమ్మల్ని ఆపడానికి డివైన్ పర్మిషన్ ఇవ్వట్లేదు. మీ లైఫ్లో సక్సెస్ అనేది డెస్టిన్డ్ అండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ సాధించి తీరుతారు. ఖచ్చితంగా మీరు అనుకుంది చేసి తీరుతారు. అందులో ఎలాంటి డౌటు లేదు. ఓకేనా? ఇది వీళ్ళు ఏ రకంగా చూస్తున్నారు అంటే, సింహాన్ని చూసి వాళ్ళు సింహం అనుకొని వాళ్ళు వాతలు పెట్టుకుంటున్నారు. వాళ్ళు వాతలు పెట్టుకున్నంత మాత్రాన వాళ్ళు సింహం అయిపోరు. ఓకేనా? పులిని చూసి నక్కను వాతలు పెట్టుకున్నది అన్నట్టుగా ఉంది. మీ లైఫ్లో ముందుకు వెళ్లకుండా చేయాలని ఎవరైతే అనుకుంటున్నారో అది జరగని పని అండి. ఓకేనా? మీ సక్సెస్ని వాళ్ళదని చెబుతూ, మీరు మీ యొక్క ఐడియాని కానీ నాలెడ్జ్ని కానీ వాళ్ళదని చెబుతూ, వాళ్ళు చెప్పుకుంటూ ఏదైతే ప్రస్తుతం వాళ్ళు నడుపుతున్నారో ఆ ప్రయత్నం ఇక ముందు జరగదనే విషయం వాళ్ళకి అర్థమైపోయింది. సో ఆ విషయంలో ఖచ్చితంగా కాంప్రమైజ్ అయ్యి తీరాలి. మిమ్మల్ని మీ డ్రీమ్స్ విషయంలో కండిషన్ చేయడానికి దేవుడు పర్మిషన్ లేదు. మీరు అలోన్గా ఎప్పుడు దొరుకుతారని చూస్తున్నారు. ఈ లైఫ్ టైంలోనే మీరు అలోన్గా ఉండరండి. యు ఆర్ ఏ ప్రొటెక్టెడ్ చైల్డ్. మీతో ఎప్పుడు ఏంజెల్స్, అసెంజల్స్, మీ పితృదేవుళ్ళు ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు. మీరు ఎప్పుడూ అలోన్ కాదు. అలాంటిది ఇంకా అలోన్గా వాళ్ళకి ఎప్పుడు దొరకడానికి అసలు ఛాన్సే లేదు కదా. ఎస్, ఖచ్చితంగా డబ్బుల కోసం అండి ఇదంతా. ఎందుకు అంటే డబ్బుల కోసం, డబ్బులు సంపాదించేస్తున్నారని, ఇంట్లో సిబ్లింగ్స్ డబ్బులు సంపాదిస్తున్నారని, లేదా కొత్తగా డబ్బులు సంపాదిస్తున్నారని చెప్పి మీరు డివైన్ గైడెన్స్లో వెళ్తున్నారని మిమ్మల్ని వెనక్కి తిరిగి చూసేలా చేయాలని చెప్పి కేర్ గివర్ విషయంలో కూడా ఏదో క్రియేట్ చేద్దాం అనుకున్నారు. కానీ కుదరలేదు. ప్రయత్నం మిస్సింగ్. ఐసోలేట్ చేసేయాలి, బాధ పెట్టేయాలి, గిల్టీగా ఫీల్ అయ్యేలా చేసేయాలి అందరూ కలిసి. ఓకేనా? ఇన్ఫినిటీ 8 మెంబర్స్ రౌండప్ చేసేయాలి, గొడవ పెట్టుకోవాలి. ఇంట్లో ఒకరిని, ఇంట్లో పెద్దవాళ్ళని స్పృహలో ఉండి తీసుకున్న నిర్ణయమే అన్ని రకాలుగా కూడా అవకాశాలు వెతుకుతున్నారు. వాళ్ళకి తెలియాల్సిన విషయం వల్ల ఏంటి అంటే, యు ఆర్ ఏ ప్రొటెక్టెడ్ చైల్డ్. మీరు ప్రొటెక్టెడ్ చైల్డ్. ఆ విషయం వాళ్ళకి తెలియాలి. యు ఆర్ నాట్ అలోన్. యు ఆర్ నాట్ అలోన్ అండి. ఓకేనా? మీ విషయంలో ఎవరైతే ముగ్గురు జీవితాలను తలకిందులు చేశారని ఒక ఫాదర్ ఎనర్జీ, ఓకేనా, ఒక కార్మిక్ ఫాదర్, అప్పర్ ఫాదర్, నైబర్ ఫాదర్, ఓకేనా, ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళ కర్మ అనేది చాలా హెవీగా అనుభవిస్తారు. ఓకేనా? అండ్ వాళ్ళు చూస్తున్నారంట మీ విషయంలో రౌండప్ చేయాలి అండ్ అలాగే మిమ్మల్ని ఐసోలేట్ చేయాలి అని చెప్పి ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళు లీగల్ మ్యాటర్స్లోకి ఇన్వాల్వ్ అవటం, జైలుకి వెళ్ళడం వీళ్ళు చూస్తున్నారు. ఎస్, హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ని క్రియేట్ చేయలేరండి. అమ్మవారు కొట్టిపాడేశారండి. అవును, కొట్టిపాడేశారు గూఢచారుల్ని. ఓకేనా? అసలు అవకాశమే లేదు, మొదలు కూడా లేదు. అన్యాయం చేయడానికి అసలు ఛాన్సే లేదు. అమ్మవారు కొట్టి పాడేస్తున్నారు, అవకాశం ఇవ్వట్లేదు అనేది ఈ వ్యక్తి క్లియర్గా తెలుస్తుంది. సిబ్లింగ్స్ విషయంలో కూడా పెట్టుబడి లాభాలు రాకుండా చేయలేరు, మిమ్మల్ని ఆపలేరు, మీ లైఫ్లో ముందుకెళ్లకుండా అస్సలు చేయలేరు. వాళ్ళకి సోల్ వాయిస్ చెప్తుంది, వీళ్ళు ప్రొటెక్టెడ్, వీళ్ళకి అమ్మవారు ప్రొటెక్ట్ చేస్తున్నారు, దేవుడే ప్రొటెక్ట్ చేస్తున్నాయి, రివర్స్ అయిపోతున్నాయి అని చెప్పి అర్థమవుతుంది వాళ్ళకి. అయినా సైలెన్స్ చేసేయాలి అనుకుంటున్నారంట. దానివల్ల అయితే ప్రయోజనం లేదండి. వాళ్ళు చేసిన నెగిటివ్ ఎనర్జీస్ రివర్స్ అయిపోయినాయి. 4 సైడ్స్ నుంచి అనుకుంది కూడా జరగలేదు. వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోతున్నారంట. మీ విషయంలో మీరు ఫ్రెండ్లీగా ఉన్నారు, మీరు సక్సెస్ సాధిస్తున్నారు లైఫ్లో. ముందుకు వెళ్ళకపోతే వాళ్ళు ఆగిపోతారు అంతే. మిమ్మల్ని మాత్రం ఆపలేరు. వాళ్ళు లీగల్ మ్యాటర్స్లో ఆగిపోతారు, వాళ్ళు రిలేషన్షిప్లో ఆగిపోతారు, వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఆగిపోతారు, ఎటు వెళ్ళలేని పరిస్థితుల్లో ఆగిపోతారు. లైఫ్ వాళ్ళకి స్టక్ అయిపోద్ది, ఫ్రీజ్ అయిపోద్ది. మిమ్మల్ని మాత్రం వాళ్ళు ఏమి చేయలేరు.
ఓకేనా? యు ఆర్ ద స్టార్ అండి. యు ఆర్ ద స్టార్. యు ఆర్ ఇన్‌స్పిరేషన్ అండి. మీరు ఏదైతే పని చేస్తున్నారో దానివల్ల చాలా మందికి ఉపయోగకరంగా ఉంది. అండ్ అలాగే మీ పని మీరు చేసుకోవడం వల్ల మీకు తెలియకుండా కూడా మీరు చాలా మందికి సొసైటీలో ఉంటూ మీ రోల్‌ని మీరు ప్లే చేస్తున్నారు. ఓకేనా? యు ఆర్ నాట్ అలోన్ అని మీకు అర్థమవుతుంది. ఓకేనా? అండ్ ఇప్పుడు మీకు చాలామంది సపోర్ట్ ఉంది. ఓకేనా? అండ్ కనిపించే వాళ్ళు మీ ముందు ఎవరైతే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడేవాళ్ళు, వాళ్ళు మీకు సపోర్ట్ కాదు. వాళ్ళు మీ ఎనిమీసు. అవకాశం కోసం చూస్తున్న వాళ్ళు. మీరు ఏదైనా పని చేస్తానన్నప్పుడు ఓకేనా? లేదా పెండింగ్‌లు పెట్టడం, లేదంటే అందరి ముందు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారంటే, అలాంటి సిట్యుయేషన్స్‌లో అలాంటి ఎవరు మీ శత్రువులనేది అలాంటి సిట్యుయేషన్‌లోనే తెలుస్తది. ఓకేనా? ఎందుకంటే వాళ్ళక్కడ ఉక్రోషం ఆపుకోలేరు. వాళ్ళెప్పుడు కూడా అవకాశం కోసం చూస్తారు కాబట్టి, అందరిలో అందరిలో మాట్లాడేస్తే మీ పరువు పోద్ది, మీరు తలదించుకుంటారు అనే ఒక ఉద్దేశం వాళ్ళకుంటది. సో, ఇదొక టైప్ ఆఫ్ వాళ్ళ యొక్క సాటిస్ఫాక్షన్. ఓకేనా? సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం, బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. అక్కడ మీరు సంతోషపడాలి. ఎందుకు సంతోషపడాలి అంటే, వాళ్ళు మీ రిలేటివ్స్ ముందు లేదా మీ అయిన వాళ్ళ ముందు మిమ్మల్ని తక్కువ చేసి, లేదా మీ గురించి చెడుగా చెప్తూ, లేదా మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి ట్రై చేస్తున్నారంటే, ఇక్కడ మీ శత్రువు ఎవరో మీకే కాదు అందరికీ అర్థమవుతుంది కదా! సో, ఆబ్వియస్‌లీ వాళ్ళ ఫ్యూచర్‌లో వాళ్ళ వల్ల మీకు ఎలాంటి రిస్క్ ఉండదు. ఓకేనా? సో, యెస్. అల్టిమేట్‌గా బయట వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి వాళ్ళు మీ గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారు, చెప్తున్నారు, మీ ముందే చెప్తున్నారు అంటే ఆబ్వియస్‌లీ వెరీ క్లియర్ కట్ మీకు అర్థమైపోయింది. మీ చెడు కోరుకునే వాళ్ళెవరు? మీ గురించి చెడుగా ప్రచారాలు చేస్తున్న వాళ్ళెవరు? అనేది మీకు తెలిసింది. సో, గ్రాటిట్యూడ్ చూపిచ్చండి. ఓకేనా? వాళ్ళకి ఇంకో అవకాశం మీరివ్వద్దు. ఓకేనా? వాళ్ళకిచ్చినా సరే వాళ్ళేం జేయలేరు. అలా మాట్లాడడం తప్ప అనేది మీరు మర్చిపోవద్దు. ఓకేనా? సో, నిజం అనేది ఎప్పటికీ నిజమండి. అండ్ మీరు కనుక నిజంగా మీ వల్ల ఇంకొకళ్ళకి ఇబ్బంది పడిపోయి, బోర్లా పడిపోయి అలాంటియి ఏయన్నా జరిగి ఉంటే, వీళ్ళందరూ మీ చుట్టూ గుమికూడి ఇంత సీన్ చేయాల్సిన అవసరం ఉండదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. బయట వాళ్ళు ఒక ఐదుగురున్నారు. మిమ్మల్ని ఎలాగైనా సరే మీ విషయాల్లో మిమ్మల్ని తొక్కేయాలని చెప్పి అవకాశాల కోసం చూస్తున్నారంట. రౌండప్ చేసేయాలి, జీరో చేసేయాలి, ముందుకెళ్ళకుండా చేసేయాలి జీవితంలో అని చెప్పి అనుకుంటున్నారంట. వాళ్ళకి తెలియాల్సిన విషయం ఏంటి అంటే, యూ ఆర్ ఏ హీలర్. యెస్. మీరొక హీలర్ అండి. యూ ఆర్ ద లైట్. యూ ఆర్ ఏ డివైన్ చైల్డ్. మీరొక పర్పస్‌తో పుట్టారు. ఆ పర్పస్‌ని ఎవ్వరు కూడా మార్చలేరు. మీరు చేయాలనుకున్న అన్ని పనులు చేస్తారిక్కడ ఈ లైఫ్ టైమ్‌లో. దాన్ని మీరు, మీరు ఎలిగిస్తున్న ఒక క్యాండిల్ కానీ, లేదా ఎలిగిస్తున్న ఒక దీపరాజును కానీ, మీరు ఏంజెల్‌కి చెప్తున్న ఒక గ్రాటిట్యూడ్ గానీ, దాని వెనక చాలా అర్థం ఉంది. దాని వెనక ఇదంతా కూడా ఇంటర్‌లింక్డ్ అండి. ఓకేనా? సో, ఇక్కడ మీ లైఫ్ ఒక్కటే మీరు లీడ్ చేయడానికైతే ఖచ్చితంగా రాలేదన్న విషయం అయితే మీకు అర్థమైంది. ఓకేనా? యు ఆర్ ద పార్ట్ ఆఫ్ ఒక బ్యూటిఫుల్ గ్రూప్ అండి. ఒక బ్యూటిఫుల్ కేటగిరీ. ఓకేనా? అంటే కేటగిరీ అంటే మీ పూర్వీకులు కావచ్చు. వాళ్ళు ఒక దైవ దైవానికి సంబంధించి లేదా ప్రజల యొక్క శ్రేయస్సుకు సంబంధించి ఓకేనా? వాళ్ళ యొక్క ధర్మం, వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని పాటిస్తూ, కొంతమందికి ఆదర్శంగా నిలుస్తూ, కొన్ని జీవితాలను బాగు చేసి, ఆ యొక్క ఇన్‌స్పిరేషన్, ఆ యొక్క ఎనర్జీ, ఆ యొక్క బ్లడ్, ఆ యొక్క నేచర్ మీలో కనిపిస్తుంది. ఓకేనా? ఈ లైఫ్‌కి ఖచ్చితంగా పర్పస్ ఉంది. ఓకేనా? సో, మీకు తెలియాల్సిన టైంలో మీకు డీటెయిల్స్ కూడా తెలుస్తాయి. అండ్ పాసిబిలిటీని బట్టి నేను మీ యొక్క పాస్ట్ లైఫ్ రీడింగ్ కూడా చేస్తానండి. ఓకేనా? వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ 666 కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ.